రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మా రక్షకుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మా విమోచకుడవైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కృపగలిగినటువంటి మీ రెక్కల నీడలో మమ్ములను మీరు భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా రక్షకుడవైన దేవా, మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులను అంగీకరించగలిగిన దేవుడుగా మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా మంచి దేవుడవైన యేసయ్య, మా ప్రియుడవైన తండ్రి, మా మహోన్నతుడవైన దేవుడా, మీకు కృతజ్ఞతలు నాయనా. ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకై మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో ఈ ప్రార్థన కొరకు అనేక మంది ఎదురు చూస్తూ ఉండగా నాయన, మా ప్రార్థనలు మీరు ఆలకించండి, మనవులను అంగీకరించండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభా కష్టకాలంలో ఉంటూ ఉండగా మీ ఘనమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతివైన దేవా, అనాథలుగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మును అనాథలుగా విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడా, ఎంతోమంది బిడ్డలు అనాథ స్థితిలో ఉంటూ ఉండగా, తండ్రి లేని వారు కొంతమంది, తల్లి లేని వారు కొంతమంది ఉంటూ ఉండగా దయచేసి కనికరించుమని మీ కార్యాలను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రభువా, వారి అవసరతలు తీర్చునాయన, వారి అక్కరలను తీర్చునాయన, వారికి ఉన్న వ్యధలను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి బాధ సాధకాల నుంచి విడుదల కలుగు చేయి నాయన. వారికి సహాయము చేసేవారిని మీరు లేవనెత్తవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసు ప్రభువ, మహోన్నతుడవైన సర్వకృపానిధివైన యేసు క్రీస్తు ప్రభువ, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అదేవిధంగా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, చదువుకోవాలని ఉన్నప్పటికీ నాయన చదివించలేని స్థితిలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయ ఉంచి కనికరించండి, మీ కార్యాలను జరిగించండి. మీ కృపచేత మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు, వందనాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, దయచేసి కనికరించు నాయన. అటువంటి వారికి సహాయమును అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. మా రక్షకుడా తండ్రి, ఆదరణ కలిగించేటువంటి దేవా, నెమ్మది కలిగించే దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కడు పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పూట కూడా గడవనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, దయచేసి కనికరించుమని, మీ కార్యాలను జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. వారి కుటుంబాలను లేవనెత్తండి. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తే దేవుడవు నాయన. దయచేసి కనికరించి కార్యములను జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయ ఉంచి దయచేసి కనికరించి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడమైన దేవా, అటువంటి బిడ్డలకు సహాయము దయచేయండి. పేదరికంతో మగ్గిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా కనికరించండి, సంతానమును దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సంతానము లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో నిందలు భరిస్తూ ఉన్నారు ప్రభా. దయచేసి కనికరించండి, సంతానమును అనుగ్రహించండి, సంతానమును దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భంలో ఉన్న దోషములను తొలగించండి, వారి గర్భంలో ఉన్న పాపములను తీసివేయండి. అయా అనారోగ్య సమస్యతో ఉన్నట్లయితే తొలగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. కార్యాలను జరిగించమని, మేలుల చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. అవమానాలకు గురవుతున్నారు, నిందలకు గురవుతున్నారు. దయచేసి దయ ఉంచి కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయండి ప్రభువా. ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోతున్నారు, ఆర్థికంగా నైనా విసిగిపోతూ ఉండగా ఆర్థికము లేమిని తొలగించండి, సకల సమృద్ధిని ప్రతి కుటుంబంలో దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షకుడవైన దేవుడా, వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి వారు నాయన తండ్రి, అయా నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ప్రభా, ఏదో సూసైడ్కు ఆయన ఆలోచన రాకుండా సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి, మీ శక్తి చేత, మీ బలము చేత నింపి నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా కామెంట్స్లో వారి ప్రార్థన విషయాలు తెలియజేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కామెంట్స్లో వారి ప్రార్థన విషయాలు తెలియజేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో కార్యాలు జరుగునుగాక. ప్రభువా దయచేసి కనికరించుము, దయ ఉంచి కనికరించుము నాయన. కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను ప్రతి ఒక్కరి జీవితాలలో మీరే జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా ఈ ప్రార్థన అయా ఆలకిస్తున్నటువంటి, వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీ ఘనమైన, గంభీరమైన, గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.